పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు వట్టం సుమలత. ఈ పెట్టుబడిదారుల వల్ల నేను కూడా నష్టపోయిన ఒక మహిళని, సామాన్యురాలి నేను. మరి పేదరికం అంటే ఏంటో తెలిసిందాన్ని. చాలా నష్టం నాకు కూడా జరిగింది. నాతో పాటు చాలా మంది మా ఊళ్ళో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ విధంగా మేము బాగా లోపల కుమిలిపోతుంటే మా ఊరు యూత్ వాళ్ళు ఒక 10 మంది యూత్ సంఘం ఇట్లా మాట్లాడుకొని మనకు అన్యాయం జరుగుతుంది కదా అనేసి ఇల్లు తిరిగి ఎవరికి ఎంత విధంగా ఏ విధంగా నష్టపోయి ఉన్నారు చూద్దాం అనేసి మాట్లాడుకున్నారు. ఇల్లు తిరిగిండు, మీకు ఎట్లుంది ఏం కథ అని మమ్మల్ని అడిగి ఇట్లా మనం తిరగబడాలి, లేకపోతే మనం చాలా అన్యాయం అయిపోతాం. ఈ అంటే కాము ఉన్న కొద్దిగా మనకు చాలా నష్టం జరుగుతుంది. ఇట్లా పోదాం, మనం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోదాం, పోయి కంప్లైంట్ ఇద్దాం, ఏదైతే జరుగుతుంది. ఇట్లా అనుకుంటే మనకు చాలా నష్టాలు జరుగుతాయి అనేసి మాట్లాడుకున్నాం మేమందరం. సరే ఒక 10 మంది వెళ్ళినా మంచిదే, కొంతమంది రాకపోయినా మనకు బాగా లేదు. పోవాలనుకున్న వరకు అయితే పోదాం అంటే 7 గంటలు తయారైనాం సార్ మేము. అయితే పోయే టైంకి ఒక 60-70 మంది రావడం మేము అసలు ఆశ్చర్యపోయాం. ఇంతమంది నష్టపోయినారా, ఈ సమస్య మీద ఎంతమంది వస్తారో రావడం అనుకున్నా కానీ ఇంత 60-70 మంది రావడం అసలు పోవడానికి కూడా ఇబ్బంది. ఒంటి కాదు నిలబడిపోయాను. అంటే ఒక్కొక్కరు బాధ ఏ విధంగా ఉందంటే అసలు చెప్పుకోలేని విధంగా ఉంది. కడుపులో పెట్టుకొని కుమిలిపోతాను. ఇలా బయట చెప్పుకోలేక సాగలేక బతకలేక ఈ అప్పుల బాధ ఒక్కొక్కరికి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల దాకా కూడా ఉందని తెలిసింది. అంటే ఈ విధంగా అప్పుల మీద అప్పుడు ఉండడం వల్ల బయటికి సమాజంలో కూడా గౌరవంగా తిరగలేకపోతున్నాం. బయటకు చెప్పుకోలేక గౌరవంగా మధ్యలో పోతే చిన్నతనంగా కూడా అనిపిస్తుంది. ఇవాళ అప్పుడైనా ఒక విధంగా చూస్తాను, ఒక విధంగా నలిగిపోతాను మధ్యలో. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు మా కోసం రావడం, అందరూ బాధ్యతగా నిలబడి పోరాడమని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీనికి మీరు ఎక్కడికైనా సిద్ధంగా రావడానికైనా, ర్యాలీకైనా, ధర్నాకైనా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం సార్. మాకు ఈ అప్పుల బాధ లేకుండా చేయాలి. మీరు బతికినంత కాకపోతే మనశ్శాంతిగా బతికేటట్టు చూడాలి. మీరు కొంచెం నాకు 3 ఆడపిల్లలు సార్. నా పిల్లల్ని కూడా నేను మనశ్శాంతిగా మంచిగా చూసుకోలేక ఇబ్బంది పడుతున్నాను. ఇంట్లో లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మాకు ఎవరు అండగా నిలబడాలనేది చాలా బాధగా ఉండేది. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా కోరుకుంటున్నాను. ఇంతకన్నా చిన్నప్పటి అసలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.